I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it. దాయను దాయను ఎడగొడతావురా ఒకటి పోసవుతారు ఇంకోటి కొండ పోసాము నవ్వుతుంది ఇది అయితే పెద్దది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? షైని మనోళ్ళకి హాయ్ చెప్పు. ఇగో మేమైతే కొండాపూర్లో ఉన్నాం. షూట్ కోసం రాలేదు. ఇవాళనైతే మా ఊర్లో పెద్దమ్మ తీర్థాలు ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే వేసుకుంటారు మా వాళ్ళు. ఇవాళనైతే పెద్దమ్మ తీర్థాలు బోనం తీసి అక్కడనే వండుకొని వచ్చేటోళ్ళు ఒకప్పుడు. కాకపోతే ఇప్పుడు చాలా మంది తక్కువయ్యారు. అట్లా అక్కడికి పోయి అంచెల అవన్నీ పెట్టుకొని పోయి ఆనే బోనం తీసి వండుకొని వచ్చేటోళ్ళు చాలా అంటే చాలా తక్కువ అయిపోయారు. ఓన్లీ బోనం తీసుకొని ఇంటికి వచ్చి వండుకోవడం ఉంటుంది. ఇక ఇవాళ ఎట్లా జరుగుతుంది మా పెద్దమ్మ తీర్థాలు అనేది మీకు చూపిస్తాం. ఓకే, ఊళ్ళో పోషమ్మకున్న కొండ పోషమ్మక కాకచ్చిండా చిన్నమ్మ? అవి ఎందుకు వేపాకులు అయినా బోనాలు మరి? ఇంకేంది, ఏం చెప్తాంది రమ్య? కానీరు పోదాం మరి. ఇది పెద్దమ్మ బోనం. అన్ని బోనాలు వండి ఒకసారి తీసుకొని పోతారు. ఫస్ట్ పోషమ్మ కాడికి పోయచ్చుడు, తర్వాత పెద్దమ్మ కాడికి. ఫస్ట్ పోషమ్మల బోనం ఒడ్డెక్కినాక లాస్ట్కు పెద్దమ్మ బోనం అయితే తీసుకొని పోడు. డప్పులతో ఉంటుందట. పోయినసారి డప్పులు పెట్టలే, మరి అంతకుముందు కూడా పెట్టిర్రు. మస్తు అనిపిస్తుంది అందరు బోనాలు ఎత్తుకొని పోతే. ఈసారి కూడా డప్పులతో పోడట. మేము ఇంటి దగ్గర పనులు చేసుకుంటుంటే ఇక మా బావున్న మా అన్నయ్యన అయితే గుల్లకోటకు తెల్లగల్లుకున్న కోడి తీసుకురావడానికి అయితే పోయిర్రు. ఇక పోషమ్మ కాడ తెల్లగల్లున్న కోడి ఉండాలి కదా కంపల్సరీగా, అందుకే గుల్లకోటకు అయితే వెళ్ళిర్రు. ఇక్కడనైతే తెల్లగల్లు ఫేమస్ అన్నమాట. తెల్లగల్లు చికెన్ అయితే ఫేమస్ ఇక్కడ. మా కొండాపూర్లో కూడా కళ్ళు దొరుకుతుంది, కానీ అక్కడ దొరకనప్పుడు మా వాళ్ళు అయితే గుల్లకోటగా వేస్తారు. మళ్ళీ మెయిన్ అడ్డ గుల్లకోటనే కాబట్టి ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ఇక్కడనైతే మా వాళ్ళు కోడి కళ్ళు అయితే తీసుకోవడానికి వచ్చిర్రు. పోషమ్మ కాడికి. ఇది పెద్దమ్మ బోనం. అన్ని బోనాలు రెడీ అయినాయి. ఇక పోషమ్మ బోనం తీసుకొని పోషమ్మ కాడికి అయితే వెళ్ళిపోదాం. షైని కొబ్బరికాయ పట్టుకుంటానవా రా? అన్ని పెట్టినవా? గుర్తు తెచ్చుకో, నేను నీళ్ళు పట్టుకుంటా. ఇక మన రమ్య అక్కలను పిలుద్దాందా? అంటే నువ్వు నన్ను అడిగినావు, మళ్ళీ నువ్వు నన్ను అడిగినావు అంటావు. రారి రారి, నీతో ఎవరు మాట్లాడతారు? రాత్రి అంతా తాగిండి, ఇప్పుడు కొండి వస్తాను. ఇంకేం అందరు మనోళ్ళేగా, వేరే ఎవరు లేరు ఇక్కడ. మనోళ్ళే కాబట్టి అలా బోనం తీసేది. మేము రావద్దా?
ఇక మేమైతే పోషమ్మ కాడికి అయితే వచ్చినాం. మా వాళ్ళు అయితే దేవుని కాడ చేసేవన్నీ చేస్తున్నారు, దేవునికి మొక్కుకుంటున్నారు. నేను కూడా లోపలికి పోయి దేవునికి అయితే మొక్కినా. అసలు లోపల చాలా మంది ఉన్నారు, పోరాకుండా ఉన్నది. ఇక లోపల చూడుర్రి ఎంత మంది వచ్చిర్రు, అన్ని నైవేద్యాలు పెట్టిర్రు. నిన్న వచ్చిన పిన్ని, మీరెప్పుడు వచ్చిర్రు ఇడికి? ఇది చిన్నమ్మల బోనమా? నువ్వు పెట్టావా మరి చిన్నమ్మ? అక్కుంటే అయిపోయి. మొత్తానికైతే పోషమ్మ బోనాలు కంప్లీటెడ్. ఇంటికైతే పోతున్నాం. మళ్ళీ ఇంకో పోషమ్మ దగ్గరికి అయితే పోతున్నాం. ఇంకో పోషమ్మ దగ్గరికి పోతున్నాం. మా చిన్నమ్మ ఏమో చెప్తాను చూడు. చిన్నమ్మ ఏమో అంటున్నావు? చెప్పు చెప్పు. అది చిన్న పోరాయి అలిగింది, అది చిన్న పోరాయి అలిగింది. పోషమ్మ కాడికి పోవాలి మళ్ళీ తాళాల. ఆ పోషమ్మ ఎవరు? పోషమ్మ. పోషమ్మ ఎవరంటే మా అమ్మ. పోషమ్మ ఎవరంటే మా అమ్మ. ఏం ఉత్సాహం అండి? పనికి ఉత్సాహం, ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఇంకో పోషమ్మ దేవుని దగ్గరికి పోదాం అనుకున్నాం కానీ ఇంటికాడ కొన్ని పనులు ఉన్నాయని నేను అన్నయ్య ఆగిపోయినాం. అమ్మున్న డాడీ షైనిగాడు వేర్రు, ముగ్గురు పోయి మొక్కుకొని వస్తామని చెప్పారు. ఈ ఇంటికాడ ఎల్లిపాయలు ఒలుచుడు, ఉల్లిగడ్డ ఒలుచుడు అవన్నీ ఇక బోల్నోడు అన్నీ చేసి పెడదామని అమ్మ వచ్చే వరకు నేను ఆగిపోయినా. అసలు అక్కడ కూడా చూపిద్దాం అనుకున్నా. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ దేవుని కాడ ఎట్లా చేసిరో ఊపారాలు అవి పెట్టి అవన్నీ చేసి ఎట్లా చేసిరో సేమ్ మన ఈ దేవుని కాడ కూడా అట్లనే ఉంటుంది. కానీ ఈ దేవునికి గుడి ఉండేది, ఇట్లా చెట్టు కింద ఉంటుంది ఈ దేవుడు. ఇక పోలేదు. నెక్స్ట్ అయితే పెద్దమ్మ కాడికి పోదాం. ఇవన్నీ ప్రిపేర్ అయినాక పెద్దమ్మ దేవుని అయితే మంచిగా చూపిస్తాం. ఎందుకు వస్తారు మంది బాగున్నారా? మేము ఫస్ట్ వచ్చినాం, లేట్ వచ్చి లేట్ వస్తాం. చికెన్లకు మసాలాలు పెద్ద మనిషి ఏమో అక్కడ నిలుసుంటే చిన్నోళ్ళతో పని చేపిస్తాను అక్కడ నిలుసోని. మరి ఇంకా వాళ్ళు నేర్చుకోవాలి. అత్తగారింటికి పోతే వచ్చినప్పుడు అన్న రికా ఉంచారా? చేసుకుంటాం, మీ ఇంటికాడ చేసుకుంటాం. ఏం పని వస్తా నేర్పుతా. నేర్చుకుంటారు అత్తగారి చెప్తాయి. బట్టలు ఎవరైనా దింపుతారు, మరి తింపు వాళ్ళ వచ్చి ఎవరైనా దింపుతారు. కానీ కమాల్ ఎట్లా పోయినా ఇప్పుడే బస్ దొరికిదా? ఏం కూర రాది? మటనా? చికెనే. మటన్ ఇప్పుడు రాదు కదా, సాయంత్రం అవుతుంది. లేదే అందుతలేదా? కూర అంటే అది నేర్వాడన్నా తిరిగే అన్న నేర్వాడుతాను. సరే తరలే. ఇవరకు కోడి పోసిండు కానీ పాపం.
సందేశ్ లోపల ఏం చెప్తారు అసలు? దేవుడి కాడేమో పసుపు పెట్టుకోమని అంటే వాళ్ళేమో వరసైన వాళ్ళందరూ పూసుకుంటారు, హల్దీ పూసుకున్నారు. అదొక వంక అక్క. ఇప్పుడు పోయి నేను అయ్యయ్యో చున్నంత ఖరాబ్ చేసిరు పాపం. ఇప్పుడే వచ్చినాం. ఫైనల్గా బోనాలు అయితే మంచిగా ఒడ్డెక్కినాయి. ఇక బోనాలు కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి. మంచిగా అనిపించింది ఇలానైతే. రమ్య అయితే సుక్కలు కనబడ్డాయి నాకు. నేను వాళ్ళతో బోనం ఎత్తుకోవాల్సి వస్తుంది వచ్చాను. నాకు ఎవరు బోనం ఇయ్యలే. బోనం ఇయ్యలేదట రమ్య పాపం. కొంచెం లేట్గానే పోయినా ఒడి బియ్యం పట్టుకొని మొత్తానికి అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇక తినుడు ఒకటే బ్యాలెన్స్. ఓకే, మన వీడియో ఎట్లా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కామెంట్ చేయొద్దా? కామెంట్ కూడా వేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.